అధికారులు చాలా సీరియస్గా ఉండాలి. ఇంకా మీరు మత్తు వదలాలా, యాక్టివ్గా పనిచేయాలని చెప్పి అధికారులకు కూడా క్లాస్ తీసుకున్నట్టు మనకు మీడియాలో కూడా వచ్చింది. రెండోది సరే, మొదటి 2 రోజులు 3 రోజులు కొద్దిగా అట్లా ఉన్న తర్వాత మటుకి చివరి ఇంటి వరకు కూడా ఆహార పొట్లాలు కానీ పానీయం కానీ అన్ని అందినాయి. అయితే నేను ఇంకోటి ఏంటంటే, ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలా ఈ ప్రభుత్వం మీద అవినీతి జరిగిందని. చంద్రబాబు నాయుడు గారు రూపాయి అవినీతి జరిగినా ఊకునేటువంటి వ్యక్తి కాదు. దాని మీద వీళ్ళు మొత్తుకుంటున్నా ఒక పక్క నుంచి ఆడిట్ జరుగుతూనే ఉంది. ఇంకా పూర్తి కాల, ఇంకా సహాయక కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చే అమౌంట్స్ కనుక ఇస్తూనే ఉన్నారు. నిన్న కూడా కొంతమందికి ఇచ్చారు. అంటే ఇంకా కొద్దిగా ఏదో ఒక, అంటే ఇప్పటికి 90% కంప్లీట్ అయింది. ఇంకొక 10% ఆడిట్ లో కొంతమంది ఆధార్ కార్డు లేక అవి లేక ఏదో చూస్తున్నారు. అయితే దీని మీద వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు విజ్డమ్ గారు చెప్పింది కరెక్ట్, అధికారుల చేతిలో ఉంటుంది. వాళ్ళు అయినా కూడా గవర్నమెంట్ బాధ్యత ఒప్పుకుంటారు, ప్రభుత్వం యొక్క బాధ్యత దాన్ని. ఎందుకంటే పక్షపాతం లేకుండా, దాన్ని అవినీతి లేకుండా చేయాల్సిన బాధ్యత. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు వరదల నీటిలో బస్సులో ఉండి ఇంట్లో పోకుండా మొత్తం వాళ్ళు వెనక్కుండి సహాయక చర్యలు చేసుకుంటూ ఉన్న తర్వాత బడ్జెట్ ఆడిటింగ్ లో కూడా ప్రతిదీ సూక్ష్మంగానే చూస్తున్నారు. మొన్న మనం చూసాం, విజయవాడలో చెక్లు ఇచ్చేటప్పుడు కూడా చూసాం. సార్ చెప్తున్నాడు, ఏంటి మీరు చెక్ ఎక్కడ ఎట్లా ఇస్తున్నారు, ఏ రకంగా ఇస్తున్నారు, దానికి ఒక కమిటీని కూడా వేశాడు. ఆ కమిటీ ద్వారా స్క్రూటినీ చేసిన వాటికి ఇవ్వబడతాయి. కొన్ని ఏంటి మామూలుగా ఆధార్ కార్డులు కానీ లైసెన్సులు లేని షాపులు కొన్ని ఉన్నాయి, వరదల్లో కొట్టకపోయినాయి. వాళ్ళకు కూడా అంతో ఇంతో సాయం మానవ దృష్టితోటి ఇస్తున్నారు. దానికి వీళ్ళు అవినీతి అంటగడుతున్నారు. తప్పు కదా అది. వాళ్ళకి ఆ షాపులో ఉన్న వాళ్ళు కొంతమంది లైసెన్సులు లేని షాపులు, ఓ కిరాణా అనో ఇంకేదోనో ఒక 100, 50, 200 ఆ ఏరియాలో కొన్ని కొట్టకపోయినవి ఉన్నాయి. వాటిని కూడా మానవీయ కోణంలో వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళకి ఏం కరెంటు బిల్లు ఉందా, ఏముంది, పాతది ఏముంది అనేది ఏదో ఒక 2-3 అంశాలు పెట్టుకొని వాళ్ళకు కూడా సాయం చేశారు. ఇక్కడ ఏంది, వరదల్లో కౌలుపోయిన వాళ్ళకి సాయం చేయాలనేది లార్జర్ ఇంట్రెస్ట్ ప్రభుత్వాలు. అటువంటి కూడా పంచనామా చేస్తారు, పంచనామా చేసి చేస్తున్నారు. అయితే అగ్గిపెట్టెలకి, మన టిష్యూ పేపర్స్ కి 12 కోట్లు, ఇది వైసీపీ పార్టీ సృష్టించిన చరిత్ర ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాని మీద ఆడిట్ చేశారు. ఎంత డబ్బు కూడా వచ్చింది, విరాళాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కూడా డేటా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామనేది కూడా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పారదర్శకంగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాకు చెప్తుంటాడు, ఇది ఒక ధర్మ సంస్థ, ఇది సంస్థకు వచ్చినాం, మనం దాన్ని సంస్థలాగానే చూడాలా, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టదని. నేను ఈ సందర్భంగా ఒక్క నిమిషం తీసుకొని ఒక ఉదాహరణ చెప్తా. ప్రభుత్వం 14లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో మా పార్టీ వాళ్ళు కొంతమంది రాజశేఖర రెడ్డి ఆదర్శ రైతు అని చెప్పి ఒక్కొక్క కార్యకర్తకు 1000 రూపాయలు ఇచ్చాడు, మనం కూడా ఇవ్వాలంటే సార్ చాలా సీరియస్ గా కామెంట్ చేశాడు. దాని మీద ప్రభుత్వం అంటే ఒక ధర్మకర్తలాగా ఉండాలా, దాన్ని కాపాడాలి. మన ప్రభుత్వానికి, మన కార్యకర్తలకు వాడుకోవటానికి కాదు. కావాలంటే దానికి ఉద్యోగాలు ఎట్లా మీరు స్ట్రీమ్ లైన్ చేయండి తప్ప ఇట్లా ఇవ్వటానికి వీల్లేదు. ఆదర్శ రైతు అంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఏంటో తెలుసా, ఈ ఊళ్ళో ఉన్న అగ్రికల్చర్ లో ఎవరో ఒక్కళ్ళకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరై అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిల్లలు. జన్మభూమి కమిటీలో ఎవరున్నారండి దుర్గాప్రసాద్ గారు? జన్మభూమి కమిటీల ద్వారా దోచిపెట్టిన దాంట్లో ఎవరున్నారు? డెఫినెట్ గా జన్మభూమి కమిటీలు దోచిపెట్టలేదు. దానికి జన్మభూమి కమిటీలకి డబ్బులు ఇవ్వాలా, జన్మభూమి కమిటీలని సెలెక్ట్ చేయమన్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సెలెక్ట్ చేయడానికి వాళ్ళు అందుకున్న బయానాల లెక్క మొత్తం మీకు తెలుసా? మీకు తెలుసా? ఐఎమ్ ఆస్కింగ్ యూ సార్, మీకు తెలుసా? 2000 జన్మభూమి కమిటీల నుంచి సెలెక్ట్ చేయడం కోసం నియమించిన వాళ్ళు అందుకున్న బయానాల మొత్తం మీకు తెలుసా అని అడుగుతున్నాను. మిమ్మల్ని మీ కొంప ముంచిందే జన్మభూమి కమిటీలు. మీరు మర్చిపోయారా? మీరు పోవటానికే, అధికారం నుంచి పోవటానికి కారణమే జన్మభూమి కమిటీలు. అక్కడ అంత చేట అవినీతి జరిగితే ఏం జరగలేదని మీరు, సరే వైసీపీ వాళ్ళు ఎలాగో వాళ్ళ మీద స్టాండర్డ్ ముద్ర ఉంది, ఎందుకంటే వాళ్ళు మీరు ఎప్పుడు అంటుంటారు డెకాయిడ్స్ అనో దొంగలను. సరే వాళ్ళ పాపం 100 పాపాలకి ఇంకో 2 పాపాలు యాడ్ అవుతాయి వాళ్ళకి. బట్ మీరు శుద్ధపూసలా అని అడుగుతున్నా, మీరు శుద్ధపూసలా అని అడుగుతున్నా. నేను అదే వాసుదేవన్ గారు వస్తున్నా. జన్మభూమి కమిటీలు అట్లా ఎక్కడైతే జరిగినో వాటిని రద్దు చేశామండి. నేను ఆన్ రికార్డు మీకు పంపుతాను, ఎన్ని జన్మభూమి కమిటీలు రద్దు చేశాము, ఒక్కొక్క కమిటీ నుంచి ఎంతమందిని తీసేసామో లిస్ట్ ఉంది నా దగ్గర, నేను పంపిస్తా, వస్తాయి. ఇప్పుడు ఒక జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. మీరు అధికారం కోల్పోవడానికి కారణమే జన్మభూమి కమిటీలు. జరిగిపోతుంది అంటే జన్మభూమి కమిటీల్లో ఆ రోజు డబ్బులు కాదండి, సెలక్షన్ ఆఫ్ బిపిఎల్ అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నవాళ్ళు, ఆ గ్రామంలో ఆ మండలంలో ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేయడానికి పెట్టింది. అది కొంత
అంటే తన వారికి సొంత వారికి ఇచ్చుకున్నట్టు వచ్చిన పేర్లు రద్దు చేశాం, ఆ కమిటీలు కూడా రద్దు చేశాం. నేనేమంటున్నంటే ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా వదిలిపెట్టారు. నేను చంద్రబాబు నాయుడు గారి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. వెనకట ఉమ్మడి రాష్ట్రంలో 2 మంత్రుల్ని చిన్న 1 లక్ష రూపాయలు స్టేషనరీ కాడ ఏదో అయిందని తెలిసినందుకే, ఉత్తగా ఒక వార్తలు వచ్చినందుకే ఒక మంత్రిని బర్తరఫ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో మేము అంటే మాక్సిమం పరిపాలన చేసే దాంట్లో వారు ఎట్లా ఉంటారో ఆ రకంగానే ఉంటారు. కానీ సమాజం మొత్తం ఆ రకంగా ఉండదు కదా. పార్టీ మనమైనా ఇందులో కొంతమంది చేసేవాళ్ళు అయినా కూడా తప్పిస్తారు వారు, అట్లేం లేదు, దానికేం లేదు. నేను ఇవాళ వైసీపీ పార్టీని ఏమంటున్నంటే ఒకటే, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకపోయినా 11 మందితో ఉన్నారు. మీరు ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒక కార్యాచరణ నిర్దిష్టమైనటువంటిది నిజంగా జరిగితే చెప్పండి, దాని మీద వెరిఫై చేస్తారు. కానీ ఉత్తగానే చెప్పి ఏదో మాట్లాడితే ప్రభుత్వం మీద అబాస్ పాలైతే మీడియా ఉందని చెప్పి మీడియాలో పుంకాలుగా ఇప్పటికీ 100 రోజులు కాలేదు ప్రభుత్వం మీద రోజు ఎన్ని కథనాలు వస్తున్నాయో చూస్తున్నాం. ఏం ప్రభుత్వం ఇంతలోకి ఏం చేసిందని మీరే ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇంతలోకి ఏం చేసిందండి? ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏ విధంగా అమలు చేయాలనేది రేపు దసరా నుంచి గ్యాస్ ఇస్తున్నారు. అట్లే ఒక్కొక్కటిగా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ మీటింగులో కూడా వివరిస్తున్నారు. ఎట్లా దీన్ని ఎట్లా చేయాలి. ఇప్పుడు ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఢిల్లీకి ఇన్నిసార్లు పోవాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళతో తీసుకోవాలి, సహాయం తీసుకోవాలి. రేపు మార్నింగ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి కేంద్ర సహాయంతో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదుటపరచాలా, పేద ప్రజలకి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలనే దృష్టి ఏముంది. ఇంకోటి వెంకటరెడ్డి గారు ఫాలో అయ్యారో లేరో నాకు తెలియదు. గ్రామ పంచాయతీలకు 10,000 జీవో పోయింది, డబ్బులు కూడా పోయినాయి, అకౌంట్లలో కూడా పోయినాయి. కావాలంటే మీకు అవి నేను రిసిప్ట్లు ఈ పంపమంటే వాట్సాప్ లో పెడతా, చూసుకోండి. అన్ని గ్రామ పంచాయతీలు ప్రసాద్ గారు ఇప్పుడు ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నిధుల కోసం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం సంప్రదింపులు జరపడం కోసం అక్కడికి ఢిల్లీ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఆయన క్లెయిమ్ కూడా అదేగా, నేను కూడా దానికోసమే పోతున్నానని ఆయన ముఖ్యమంత్రికి అంటే ఆయన క్లెయిమ్ అదే, ఈయన క్లెయిమ్ అదే. ముఖ్యమంత్రిగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా వెళ్తారు. వస్తున్నా ఆయన కంప్లీట్ చేయండి. ఏం లేదు, 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్ళారనేది ఒక లెక్క తీసుకోండి. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారనేది ఒక లెక్క తీసుకోండి. వాసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు లెక్క తీసుకొని మాట్లాడండి. ఎప్పుడు ఢిల్లీ పోయినా ఏ ఎజెండాతో పోతున్నారు, ఏమి అక్కడ కేంద్రాన్ని అడిగారు, ఏ మంత్రిని ఏమి అడిగారు అనేది ప్రతిదీ ప్రెస్ రిలీజ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోతే ఎన్నిసార్లు ప్రెస్ రిలీజ్ చేశారు, ఏం అడిగి వచ్చారని ఏం చెప్పారు, మీరు అది చెప్పండి నాకు. ఇది నాయకత్వం యొక్క నిజాయితీ. వెంకటరెడ్డి గారు అందరికీ తెలుసండి, ఇది అందరికీ తెలుసండి. ఏదో అంటారు కదా కోడి ఎందుకు ఇదంతా వివరణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మొత్తానికి ఢిల్లీకి ఎవరు ఎందుకు పోతారు, ఎందుకు చేస్తారు, నిజంగా మేము ఆ రోజు ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ బాధ్యత ఉంది, కూటమి మీద బాధ్యత ఉంది. ప్రధానమంత్రి గారు సాక్షాత్తు వచ్చి చెప్పారు, తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలా, ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంది. ఆ పరిస్థితులన్నింటినీ చూసినాయి. మోడీ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, అఖండ విజయాన్ని ఇచ్చారు, ప్రజలు నమ్మిచ్చారు, మనకి వాళ్ళకి న్యాయం చేయాలని అనే ఉద్దేశంతో వారు కూడా ఉన్నారు. అందుకని డే టు డే ఇప్పటికి తెచ్చాం కదా, మొన్న పోలవరంలో రిలీజ్ చేసిన అమౌంట్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాటికి కానీ పనికి ఆహార పథకంలో కానీ ఇవన్నీ వస్తున్నాయి. డే టు డే ఏమి రావాలి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు 3 కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు విమానయాన శాఖ మన రామ్మోహన్ బ్రహ్మాండంగా ఇప్పుడు మనకి ఎన్ని కేంద్రాలు పెంచాలనే దాని మీద ఆల్రెడీ అది స్టార్ట్ అయింది కూడా. అక్కడ సర్వేలు కూడా స్టార్ట్ అయినాయి, 10-12 ఇప్పుడు సర్వేలు కూడా మొదలవుతున్నాయి. అట్లనే అదే విధంగా మన చంద్రశేఖర్ గారు వారు కూడా నిన్న కూడా గుంటూరులో మీటింగులు పెట్టినప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి హెల్త్ కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఎట్లా కార్మికుల కొరకు ఏం చేయాలనేది. అంటే ఇవాళ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి
ఈ ప్రజలకి ఎంత వీలైతే అంత చేయాలి, ప్రజలు చాలా నష్టపోయి ఉన్నారనే ఉద్దేశంగానే ఉన్నాం. ఇంకోటి కూడా అండి, మేము కూటమి వాళ్ళం ఇప్పుడు రాజకీయాల కన్నా కూడా ఎక్కువ వస్తున్నా, మీ దగ్గరకు వస్తాను. ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ మీదనే అందరూ కూడా కేంద్రీకరించారండి, రాజకీయాల మీద కేంద్రీకరించాలి. వీళ్ళు తప్పది, వీళ్ళు ఏదో తిరుపతి లడ్డు అఫ్ కోర్స్ అంటే